సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. సరే, ఇది పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ అయ్యారు. రాజంపేట సబ్ జైలుకి తరలిస్తున్నారు కదా, అసలు ఏమైంది, ఎందుకు? అలాగే ఇంకొక నెంబర్ కూడా ఇచ్చారు, 2261. అదేంటి? మాటకారి అంటే నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడేసి, నేను ఇక్కడ పోసాని కృష్ణమూర్తి గారిదే తప్పంటాను. అంత మంచి పేరు రచయితగా అంత ఉన్న వ్యక్తి ఆ లూజ్ టంగ్ అంటారు కదా, నోటి దూల, ఆ నోటి దూల వల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 67 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. 67 years పర్సన్. కర్మ ఎలా రాసిందో చూడండి. చిప్పకూడదు తింటున్నాడు ఇప్పుడు జైల్లో. జైల్లో ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? సమాజంలో వాడు జైలుకి వెళ్ళి వచ్చాడరా అంటే మాట్లాడరు. వాడు తప్పు చేశాడా లేదా పక్కన పెట్టండి, మన పేరు పేపర్లో వచ్చిందా, మన గురించి 10 మంది మాట్లాడుతున్నారంటేనే వాడిని హీనంగా వాడు జైలుకి వెళ్ళి వచ్చాడరా, వాడు జైలుకి వెళ్ళి వచ్చిన బుద్ధులరా వాడివి అదే అంటారు. ఫ్రెండ్స్ కూడా మాట్లాడరు, వదిలేసి వెళ్ళిపోతారు. వాడి పక్కన నిలబడడానికి కూడా వాడికి అసహ్యం. అలాంటిది ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి ఎదిగిన కొడుకున్నాడు, భార్య వృద్ధురాలు, నువ్వు వృద్ధాప్యంకి వచ్చావు. సరే, కొంతకాలంగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, వైఎస్ఆర్సీపీకి నేను రాజీనామా చేస్తాను అని మాట్లాడుకుంటే ఏదో వచ్చావు. కానీ ఇంట్లో వాళ్ళని వావి వరసలు లేకుండా నీ ఇంటి పనోడితో పడుకోబెట్టావా నీ పెళ్ళాన్ని పవన్ కళ్యాణ్ అని మాట్లాడావే. ఇప్పుడు నీ ఇంట్లో నీ పెళ్ళాం ముందే నేను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుంటే ఆ బాధ నీ పెళ్ళాం బిడ్డలకి లేదా, ఉండదా? వాడిచ్చే 4 మెతుకుల కోసం సినిమాలో నటించుంటే 4 క్యారెక్టర్లకి నీకు 4 డబ్బులు ఎక్కువ వచ్చాయి, వాళ్ళు ఇచ్చే పేటీఎం బ్యాచ్ కన్నా కూడా. వాడికి ఎలాగో సిగ్గు ఎగ్గు లేదు. 5 ఏళ్ళు సర్వనాశనం పట్టించేశాడు రాష్ట్రాన్ని. నీకు నీ బుద్ధి ఏమైంది అంటే వాళ్ళు ఏం మాట్లాడితే అది మాట్లాడతావు. అదే పవన్ కళ్యాణ్తో సినిమాలు చేయలేదా? అదే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో నీ సినిమా చేసినప్పుడు తెలీదా? ఏం 4 డబ్బులు తీసుకుని వెళ్ళిపోతావు, కానీ ఆ వ్యక్తి ఎవడు, ఆ వ్యక్తిత్వం ఏంటో నీకు తెలీదా? ఇప్పుడు నీ దగ్గరికే వచ్చి నీ పెళ్ళాన్నితో నువ్వు కనలేదంట కదరా, నీకు లేదంట కదా, నువ్వు మెంటల్ కృష్ణ అంట కదా, నీకు సైకో అంట కదా, నీకు అసలు చావా నీరు నెత్తురు ఏమీ లేవంట కదా, చావ చచ్చిపోయావంట కదా నువ్వు అని మాట్లాడితే ఒప్పుకుంటారా? అసలు ఇవన్నీ జనాలు అంటున్నారండి, నేను అనట్లేదు. సో పోసాని కృష్ణమూర్తి గారు నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానికి కర్మ అనేది రిటర్న్ బ్యాక్ అయింది. 2021లో మాట్లాడిన దానికి ఇప్పుడు ఎందుకురా మీరు అరెస్ట్ చేస్తున్నారు, అప్పుడు మీ బుద్ధి ఏమైందిరా అంటే, అప్పుడు అధికార పార్టీలో ఉన్నది వైఎస్ఆర్సీపీ, జగన్ గారి పార్టీ. వాడి మీద కేసు పెట్టారు, 2021లోనే పెట్టారు, 2022లో పెట్టారు. ఎప్పటిదాకైతే వాగుతున్నారు అప్పటిదాకా ఆయన మీద కేసులు పెడతానే ఉన్నారు. ఇక్కడ నేను వాడు అని సంబోధిస్తుంటే ఇట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ గివింగ్ రెస్పెక్ట్. వాళ్ళు మాట్లాడిన దానికి మనం సిగ్గుపడుతూ అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సి వస్తుందని మాట్లాడుతాం. ఆయన నేను పప్పు వదిలేసాను ఇవన్నీ, ఇప్పుడు నేను ఏమేం మాట్లాడట్లేదు, నా హెల్త్ బాగాలేదు, నా ఆరోగ్యం బాగాలేదు అంటే, సరే వృద్ధాప్యంలో నీ ఆరోగ్యం బాగాలేదు, దానికి మానవత్వ దృక్పథంతో మేమందరం కూడా సానుభూతి చేస్తాం. కానీ నువ్వు మాట్లాడింది ఎవరి మీద? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీని నిందిస్తుందండి. చాలామంది నన్ను కూడా క్వశ్చన్ చేశారు, సార్ వాళ్ళు మాట్లాడబట్టే కదా ఇతను కూడా నోరు జారాడు అని. వాళ్ళు గెడి తింటే నువ్వు కూడా గెడి తింటావా? వాళ్ళ పెంట తింటే నువ్వు కూడా పెంట తింటావా? లేదా పెంటలో రాయేస్తే మన మొక్క మీద పడుతుందని మనకు తెలీదా? సంస్కారం లేదా? ఇంగితం రాదా? ఆ పార్టీ వాళ్ళకి ఎట్లాగో లేదనుకుందామండి, పార్టీ కాదు ఆ పార్టీ. ఇప్పుడు పర్టికులర్ ఒక 2 పీపుల్లో వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇలా దులుపుకొని వెళ్ళిపోతే వాడి మాటని నువ్వు పట్టించుకోనట్టు వాడు రగిలిపోతాడు, వాడు ఎంతకైనా రగిలిపోతాడు. అదే నువ్వు మాట్లాడితే వాడికి నీకు తేడా ఏముంది? అది నేను చెప్పిన ఆన్సర్. ఇక్కడ రాజకీయ పరంగా ఎన్నో దుర్భాషలు ఆడుకుంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటారు, యూజ్ చేయని వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తారు. అది ఆ రాజకీయ పార్టీకి సంబంధించి నువ్వేం చెయ్యలేదో దాని గురించి నువ్వు లేవనెత్తుతూ మాట్లాడు, ఆ పర్సన్ గురించి మాట్లాడు. ఇద్దరు పీపుల్ మీ ఇద్దరు గురించి మాట్లాడుకోండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి మీకెందుకు? అచ్చెన్నాయుడు గారు రోజా గారిని తీసుకొచ్చి నా మొగతనం ఏంటో చూపిస్తాను రావే రోజా అని మాట్లాడింది తీసుకొచ్చి ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడితే తప్పేంటని లింక్ చేస్తున్నారే. అచ్చెన్నాయుడు గారు మాట్లాడడానికి కారణం దానికి ముందు రోజా గారు మాట్లాడారు. ఏమని? నన్ను రేప్ చేస్తారా? అంత ధైర్యం ఎవరికి లేదు, వాళ్ళు మొగోళ్ళు కాదు,
వాళ్ళ చేతులకు గాజులు వేసుకొని కూర్చుంటారు అన్నట్టుగా ఆమె మాట్లాడింది. ఓకే. దానికి ధీటుగా వీళ్ళు కూడా పరస్పరం రాజకీయ పరంగా మాట్లాడారు. ఎవ్వరు దిగజారి వెళ్ళి నీ పిల్లాన్ని నీ ఇంటి వాచ్మెన్తో పడుకోబెడతావంట కదా, వాళ్ళతోనే పిల్లల్ని గనిందంట కదా నువ్వు షూటింగ్కి వెళ్ళినప్పుడు అని మాట్లాడితే ఏ మొగాడికైనా కూడా, మొగాడు వదిలేయండి, అన్నం తింటున్న ఏ మనిషికైనా కూడా కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు అధికార పార్టీలోకి వచ్చినప్పుడు నీకు కర్మ అనేది వచ్చింది. సో నిన్న 26వ తారీఖు నాటి శివరాత్రి నైట్ ఆ ఇంట్లో కూడా వీరంగం ఆడాడు. సరే పోలీసులు ఆ టైంలోకి వెళ్ళి నోటీసులు ఇవ్వడం కరెక్టా కాదా, ఇలాంటి టెక్నికాలిటీస్ అన్నీ మనం పట్టించుకుంటే తప్పు. ఆ గవర్నమెంట్ అధికార పార్టీ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా చెల్లుతుంది అన్నదట్టుగా మాట్లాడతారు. బట్ యాజ్ పర్ ద లా యూ కెనాట్ టేక్ అబౌవ్ 65 years పర్సన్ ఇన్ టు ద కస్టడీ ఎట్ ద నైట్ టైమ్స్. ఫస్ట్ నోటీస్ అనేది ఇవ్వాలి, ఆ నోటీస్కి అతను స్పందించకపోతే చేయాలి. కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే మేము నోటీసులు ఇచ్చాము, ఆల్రెడీ కోర్టుకు హాజరుపరిస్తే రమ్మంటే రాలేదు, అందుకని డైరెక్ట్గా ఏ టైంలో అయినా అరెస్ట్ చేయొచ్చు అని మాకు పర్మిషన్ తీసుకొని వచ్చాము అని చెప్పారు. ఫైన్, ఇఫ్ యూ గెట్ ద పర్మిషన్ దట్స్ గుడ్. సెకండ్లీ భోజనం కూడా చేయనీయకుండా తీసుకుని వెళ్ళడం అనేది చాలా మందికి మాట్లాడుతున్నారు. వాళ్ళ వైఫ్ కూడా అదే చెప్తుంది, మా ఆయన తిండి కూడా తినివ్వలేదండి, మా ఆయనకి టాబ్లెట్లు వేసుకోవడం కూడా రాదు, నేనే ఇవ్వాలి మా ఆయనకి. ఫైన్, అతని వ్యక్తిగత విషయాలు మనం పక్కన పెడితే కర్మ అనేది ఎట్లా చూడండి. అవతలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనీసం ఆఖరికి నీ ఇంట్లో నువ్వు భోజనం చేయకుండా కూడా నువ్వు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. సరే జైల్లో 1 రోజు ఉంటావా, 2 రోజులు ఉంటాడా, 3 రోజులు ఉంటాడా పక్కన పెడితే జైలుకి అయితే వెళ్ళావుగా, అదే కదా మాట్లాడతారు. వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడరు. అదే మనలాంటి వాళ్ళు, మన బోటోళ్ళు ఎవడైనా జైలుకి వెళ్ళాడంటే వాడిని అసలు జైలు దేకని కూడా దేక. వాడు తప్పు చేశాడా చేయదా పక్కన పెడితే అమ్మో వీడు జైలుకి వెళ్ళి వచ్చాడరా అనుకుంటాం. ఎందుకులే మనకి. సో పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ తీసుకుని వెళ్ళడం, నిన్న నైట్ నేను పొద్దునుంచి సాయంత్రం దాకా ఎస్పీ ఆఫీస్లో మాట్లాడడము, నిన్న నైట్ 9:30కి జడ్జి ముందు పెడితే తెల్లారుజామున 5 గంటల వరకు చర్చలు జరిగాయి. పోసాని కృష్ణమురళి గారి తరఫున లాయర్ అసలు ఎట్లా అరెస్ట్ చేస్తారండి, 7 ఏళ్ల లోపల ఉండే పర్సన్కి అసలు రిమాండ్ ఇవ్వకూడదు, 7 years లోపల ఉండే శిక్ష పడే వాళ్ళకి రిమాండ్ అసలు ఇవ్వకూడదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, నువ్వు ఎట్లా జైలుకి రిమాండ్కి పంపిస్తున్నావు ఇది అని చెప్పి మాట్లాడితే ఒప్పుకోకుండా 14 days రిమాండ్ ఇచ్చారు. జైల్లోకి వెళ్ళంగానే 2261 అని నెంబర్ ఇచ్చారు. ఆ 2261ని యాడ్ చేస్తే 11, అంటే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చాయి కాబట్టి వీడికి 11 నెంబర్ ఇచ్చాము అన్నట్టుగా జనాలు అంటున్నారు. కానీ ఇట్స్ ర్యాండమ్ నెంబర్ అయ్యి ఉంటుంది. బట్ వాడి కర్మ ఏంటో కానీ, ఆ పోసాని కృష్ణమురళి గారి కర్మ ఏంటో కానీ ఆ 11 seatsని మళ్ళీ ఏదైతే పృథ్వీ మొన్న మాట్లాడాడో అదే 11 seats అయితే తీసుకొచ్చి ఈయనకి ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఏం జరుగుతుందో పోసాని కృష్ణమురళి గారి విషయంలో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, రాజకీయ పరంగా అవతల పర్సన్ని నువ్వు దూషించవచ్చు కానీ ఫ్యామిలీస్ని ఎప్పుడు దూషించవచ్చు. కర్మ హిట్స్ బ్యాక్.